అసలు తెలంగాణలో భూకంపం ఎంత వచ్చింది, ఒకవేళ భూకంపాలు వస్తే మనకు జరిగే డ్యామేజ్ ఏంటి, అసలు తెలంగాణలో నిజంగా భూకంపాలు వచ్చి సునామీ వచ్చి అంతా అతలాకుతలం అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయా? అవన్నీ విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్ గైస్, తెల్లారిట్లా లేచి చూసేసరికి తెలంగాణలో భూకంపం వచ్చింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓపెన్ చేసి చూస్తే వాట్సాప్లో అందరూ స్టేటస్లు పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ ఉంటాయి కదా, అవి ఇలా ఊగుతుంటే ఫుటేజ్కి సంబంధించిన ఏదైతే విజువల్స్ ఉంటాయో ఆ విజువల్స్ని స్టేటస్లో పెట్టుకున్నారు. అసలు తెలంగాణలో భూకంపం ఎంత వచ్చింది, ఒకవేళ భూకంపాలు వస్తే మనకు జరిగే డ్యామేజ్ ఏంటి, అసలు తెలంగాణలో నిజంగా భూకంపాలు వచ్చి సునామీ వచ్చి అంతా అతలాకుతలం అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయా? అవన్నీ విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఓపెన్ చేస్తే ఏమైందంటే ములుగు డిస్టిక్లో అసలు ఈ ఎర్త్క్వేక్ అనేది స్టార్ట్ అయింది. భూకంపం అనేది ములుగు డిస్టిక్లో స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇవాళ జరిగిన ఏదైతే పొద్దున 7:27 ఇది జరిగింది. అయితే మా ఇంట్లో మా అన్నయ్య మా బాబాయ్తో ఫోన్ మాట్లాడుతున్నా, ఇంకా పడుకొని ఉండే లేవలేదు. 7:30, 8 ఆ టైంలో, అంటే 7:45 ఆ టైంలో లేచిన మాట్లాడుకుంటున్నారు. భూకంపం వచ్చింది, బండలు కదిలినాయి అని చెప్పి మాట్లాడుతుంటే, అంటే ములుగు డిస్టిక్కి మా ఏరియా అప్రాక్స్ ఒక 25 కిలోమీటర్స్కి ఎంత పెద్ద దూరం ఉండదు. సో మా ఊర్లో ఒక 4 సెకండ్స్ కదిలిందంట. సో ములుగు డిస్టిక్లో 5.3 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అంటే అది కొంచెం డ్యామేజబుల్. అంటే మనల్ని ఇప్పుడు భూకంపం రావడానికి, సునామీ రావడానికి అది కొంచెం సంకేతం అనేది చెప్పుకోవచ్చు, వస్తుంది అని అనుకోవడానికి. మరి దీనివల్ల ఏమైనా భయపడాల్సి ఉందా అంటే పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదనుకుంటా. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది తెలంగాణ వైడ్గా మొత్తం వైడ్ రేంజ్లో ట్రెమర్స్ వచ్చినాయి. ట్రెమర్స్ అంటే కదలికలు, భూమి ప్రకంపనలు వచ్చినాయి అనమాట. అయితే 3 సెకండ్స్ పాటు హనుమకొండ, వరంగల్, హైదరాబాద్లో కొన్ని కుషాయిగూడ ఏరియాలలో కొన్ని ఏరియాస్లలో కొంతమంది వీటిని ఎక్స్పీరియన్స్ చేసింది. ఏంది ఈ భూకంపం వచ్చింది అని, ఈ భూకంపము కదిలింది అని, అరే మా దగ్గర ఏరియా కదిలింది, మా దగ్గర బండలు కదిలినాయి, బిల్డింగ్ కదిలింది అని చెప్పేసరికి చాలామంది భూకంపం వస్తుంది అని తెలిసిన తర్వాత ఎవరైనా ఇంట్లో ఉంటారా? అందరు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు, బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చింది. బ్యూటీ ఆఫ్ ఆర్ హైదరాబాద్ అండ్ ఆర్ తెలంగాణ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎత్తుపల్లలలో మనది లోతైన ప్రాంతం కాదు, మనది ఎత్తైన ప్రాంతం. అందుకే మనకు వరదలు కావచ్చు, సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు చాలా రేరుగా వస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన భూకంపం ఏదైతుందో, అంటే ఈ ప్రకంపనలు ఏదైతుందో ఒక 20 ఇయర్స్గా ఇంత స్ట్రాంగెస్ట్ 5.3 మ్యాగ్నిట్యూడ్లో ఎప్పుడు రాలేదు. సో ఈసారి వచ్చిందంటే అది కొంచెం చెప్పుకోవచ్చు. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర బయట మంచాలు వేసుకొని పండుకుని ఉండే మా తాత వాళ్ళందరూ ఉన్నప్పుడు, చిన్న ఉన్నప్పుడు వస్తే భూకంపం వచ్చింది. ఆ భూకంపం కాస్త ఎట్లా వచ్చిందనంటే ఇట్లా కొంచెం వణికింది, మంచం వణికింది. అది కూడా నాకు తెలిసి అప్రాక్స్ 3 to 4 సెకండ్స్ అట్లా వచ్చి ఉంటుంది 20 ఏళ్ళ క్రితం. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా భూకంపం అనే ధ్యాస కానీ ఆలోచన కానీ మన తెలంగాణ ప్రజలకి ఎవరికి లేదు. సో సడన్గా ఇవాళ పొద్దున 7:23 రావడం, అది కాస్త జనాలని భయపెట్టడం, జనాలందరూ బయటికి రావడం, అదంతా జరిగింది. సో ఇది ఏమవుతుంది అని అంటే జనాలని భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు ఎర్త్క్వేక్స్ నుంచి ఇప్పుడు వర్షం వస్తుందిరా సామి అంటే ఏదో నీడ పోయి దాక్కుంటాం, కానీ భూకంపం వస్తుందంటే ఏడ దాక్కుంటాం. భూమి కదులుతుంటే మనం ఏం చేస్తాం? ఒకసారి ఈ బిల్డింగ్, నేను కూర్చున్న బిల్డింగ్ ఒకసారి అట్లా కదిలింది అనుకో, కూలిపోతుంది, ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. సో భూకంపాలు ఎక్కువ వచ్చి మన తెలంగాణలో ప్రజల్ని నష్టం చేసే అంత ఏం కాదు. అండ్ కట్ చేస్తే ఈ భూకంపం వల్ల ఎవరికైనా ప్రాణాపాయం కానీ ఏమన్నా జరిగిందా అని అంటే ఎవరికి జరగలేదు. ఎలాంటి ఇంజురీస్ అవ్వచ్చు, ఎలాంటి కిల్స్ డ్యామేజ్ అవ్వచ్చు, చచ్చిపోవడం కావచ్చు, ఇలాంటివి ఏం జరగలేదు ఇవాళ వచ్చిన ఏదో భూకంపం ఉందో. సో ములుగు డిస్టిక్కి సంబంధించి అండ్ ఇంకొకటి గోదావరి రివర్ ఉంది కదా, గోదావరి రివర్కి సంబంధించిన బెడ్ కూడా కదిలినట్టు, ట్రెమర్ వచ్చినట్టు మనకు ఎవరు కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. తెలంగాణ వెదర్ మ్యాన్ అని చెప్పేసి ఆ తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేసిండు. ద ట్వీట్ ఈజ్ అబౌట్ ఎర్త్క్వేక్ ఈ లాస్ట్ 20 ఇయర్స్లో ఎప్పుడు జరగలేదు. లైక్ ఆల్మోస్ట్ 5.3 రావడం అనేది ఇంతసేపు, అది ఒక 5 to 7 సెకండ్స్ దాకా అది కదలడం, భూమి కదలడం అనేది మనల్ని డ్యామేజ్ చేసిందనే ట్వీట్స్ చాలామంది ట్వీట్ చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ట్రెమర్స్ వచ్చినట్టు ఒక 3 సెకండ్స్ ఊగిందని, హనుమకొండ, వరంగల్ ఏరియాలో 3 సెకండ్స్ ఊగిందని ఇలాంటివి వచ్చినాయి. సో మీ ఊర్లో భూకంపం మీరు చూస్తే ఒకవేళ కింద కామెంట్ చేయండి ఎన్ని సెకండ్స్ వచ్చింది, మీరు ఎలా ఫీల్ అయ్యారో. ఒకవేళ భూకంపం వస్తే మీరు ఎట్లా ప్రొటెక్ట్ అవుతారు మీ సెల్ఫ్గా అనేది కింద కామెంట్ చేయండి.
సో అది మనకు తెలిసిన సమాచారం, ఉన్న సమాచారం. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఇంకా భూకంపం వచ్చింది, ఎత్తుకు వచ్చింది, డ్యామేజ్ జరిగినట్టయితే ఎవరు కూడా కంప్లైంట్స్ కానీ లేకపోతే న్యూస్లో కానీ ఏం జరగలేదు. సో మనకున్న అదృష్టమే అది. తెలంగాణలో ఉన్న వాళ్ళకి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అబౌట్ సునామీస్ ఆర్ భూకంపం ఆర్ వాట్ ఎవర్ ద వరదలు, అది ఏం కాదు. హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాతావరణ శాఖ ముందే మనకు హెచ్చరికలు జారీ చేసి ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని నా యొక్క కోరిక. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎర్త్క్వేక్ టుడే ఇన్ తెలంగాణ. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.